విలాసవంతమైన భవనాలు, ఇళ్ల స్థలాలు, తులాలకు తులాలు బంగారం, కోట్లలో ఆస్తులు. ఇదంతా ఏ బిగ్ షాట్ కో చెందిన ఆస్తులు కాదు. జీహెచ్ఎంసీలో పనిచేస్తున్న ఓ సెక్షన్ ఆఫీసర్ పద్దులో అవినీతి ఆరోపణలపై సోదా చేసిన ఏసీబీ అధికారులు ఆ చిట్టా అంతా చూసి ఆశ్చర్యపోయారు. ఇమాన్యుయల్ హైదరాబాద్లోని కూకట్పల్లి సర్కిల్లో టౌన్ ప్లానింగ్ విభాగంలో సెక్షన్ ఆఫీసర్గా పనిచేస్తున్నాడు. ఇతనిపై ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడన్న సమాచారంతో కేసు నమోదు చేసుకున్న అవినీతి నిరోధక శాఖ అధికారులు కూకట్పల్లిలో ఉంటున్న ఆయన నివాసంతో పాటు వరంగల్లో ఒకేసారి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్టు గుర్తించారు ఏసీబీ అధికారులు. హైదరాబాద్తో పాటు వరంగల్లో 5 కోట్లకు పైగా విలువైన ఆస్తులు ఉన్నట్టు కనుగొన్నారు. ఇప్పటివరకు మేమంటే ఒక వరంగల్లో ఒక ఇల్లు ఉన్నది, ఒక షాపింగ్ కాంప్లెక్స్ కడుతుండు, G+4 ఒక 800 యార్డ్స్లో షాపింగ్ కాంప్లెక్స్ కడుతుండు. ఇంకొక షాపు ఒక 3 floors ఒక షాప్ ఉందండి. 9 ప్లాట్స్ ఉన్నాయి. ఒక 2 acres వరంగల్ అవుట్స్కర్ట్స్లో ల్యాండ్ ఉన్నది. ప్లస్ ఇక్కడ కూకట్పల్లి ఒక ఫ్లాట్ ఉందండి. ఒక 2 వెహికల్స్ ఉన్నాయి. ఒక ఇన్నోవా వెహికల్, స్విఫ్ట్ డిజైర్ వెహికల్ అండి. ఇవి ప్రస్తుతానికి ఇవి దొరికినాయండి. మొత్తం సర్చెస్ చేస్తున్నాం. మొత్తం 6 ప్లేస్లో సర్చెస్ నడుస్తున్నాయండి వరంగల్లో. ఇక్కడ మొత్తం 6 బృందాలు ఈ సోదాల్లో పాల్గొన్నాయి. ఇమాన్యుయల్ అక్రమాస్తుల చిట్టా పూర్తి లెక్క ఇంకా తేలాల్సి ఉంది.